రష్మిక మందన్న చూపులు మళ్ళీ టాలీవుడ్ పై పడుతున్నాయా? పుష్ప మినహా 2 ఏళ్లుగా ఇక్కడ సినిమాలే ఒప్పుకొని ఈ ముద్దుగుమ్మకి తెలుగు ఇండస్ట్రీ విలువ తెలిసొచ్చిందా? 2 సినిమాలతోనే బాలీవుడ్ తనకి సెట్ అవ్వదని అర్థం చేసుకున్నారా? చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో ఓ సినిమాకి రష్మిక సైన్ చేశారు. మరి అదే సినిమా, అందులో హీరో ఎవరు? అంతన్నావు ఇంతన్నావు, తెలుగు సినిమాలే వద్దన్నావు, బాలీవుడ్ ముద్దన్నావు. అదేంటమ్మా మళ్ళీ ఇక్కడికే వచ్చేసావు? ఇప్పుడు రష్మిక మందన్నపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ ఇదే. పాన్ ఇండియా మోజ్లో పడి టాలీవుడ్ ను పట్టించుకోని రష్మికకు అక్కడ కాలం అంతగా కలిసి రావట్లేదు. దాంతో ఆమె చూపులు మళ్లీ దక్షిణాది వైపు పడుతున్నాయి. తాజాగా తెలుగు సినిమాకు సై అన్నేశారు ఈ బ్యూటీ. పుష్ప తర్వాత తెలుగు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చారు రష్మిక మందన్న. అంతేకాదు సౌత్ సినిమాలకు కూడా ఓకే చెప్పడం లేదు. వారసుడు విజయ్ కాబట్టి ఒప్పుకున్నానని అప్పట్లో తెలిపారు రష్మిక. ఆ తర్వాత సూర్య లాంటి స్టార్ హీరో సినిమాను సైతం కాదన్నారు ఈ బ్యూటీ. హిందీలో వరుస ఛాన్సులు రావడంతో ఆదరించిన సౌత్ ఇండస్ట్రీని పెడచెవిన పెట్టేశారనే విమర్శలు కూడా రష్మికపై ఈ మధ్య వచ్చాయి. బాలీవుడ్ లో రష్మిక మందన్న ఊహించుకున్న ఎంట్రీ ఒకటి, అక్కడ ఆమెకు దొరికిన ఎంట్రీ మరొకటి. తొలి సినిమా గుడ్ బై డిజాస్టర్ గా నిలిచింది. పైగా కమర్షియల్ సినిమా కాకుండా ఆఫ్ బీట్ సినిమాతో డెబ్యూ ఇచ్చారు. తాజాగా రెండో సినిమా మిషన్ మజ్ను ఏమో జనవరి 20న నేరుగా ఓటీటీలోనే విడుదలవుతుంది. దాంతో ఆమె బాలీవుడ్ కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయాయి. అందుకే మళ్లీ ఫోకస్ సౌత్ పైకి పెట్టేస్తున్నారు. హిందీలో రణబీర్ కపూర్ యానిమల్ సినిమాతో బిజీగా ఉన్నారు రష్మిక. అలాగే పుష్ప 2 ఎలాగో ఉంది. తాజాగా వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్ లో రానున్న సినిమాలో రష్మికను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ కాంబినేషన్ లో భీష్మ వచ్చింది. దానికి ముందు వెంకీతో చెలో చేశారు రష్మిక. మరి లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్ కు రానున్న రష్మికకు ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. అందరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మరి మా అల్లు అర్జున్ సినిమా ఏది రిలీజ్ చేయరా అంటూ ఫ్యాన్స్ చాలా కాలంగా అడుగుతూనే ఉన్నారు. ఇన్నాళ్లకి వాళ్ళ అభ్యర్థన దర్శక నిర్మాతల చెవిన పడినట్లుంది. అందుకే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మాదిరి బన్నీ బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఏంటా సినిమా, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన తనకంటూ ప్రత్యేకమైన ఆర్మీని సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. పుష్పతో పాన్ ఇండియన్ మార్కెట్ సైతం సొంతం చేసుకున్నారు. 2 ఏళ్లుగా పుష్పరాజ్ పేరు దేశమంతా మారుమోగుతూనే ఉంది. ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీని ఊపేస్తున్న రిలీజ్ ట్రెండ్ ని తాజాగా అల్లు అర్జున్ కూడా ఫాలో అవుతున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లో కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేశముద్ర సినిమాను త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. 2007 సంక్రాంతి పండగకి విడుదలైన దేశముద్రు దుమ్ము దులిపేసింది. అప్పట్లో ప్రభాస్, యోగితో పోటీ పడి మరీ సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈ మూవీతోనే టాలీవుడ్ కి 6 ప్యాక్ ట్రెండ్ పరిచయం చేశారు బన్నీ. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు. దానికి ఒక్కరోజు ముందు దేశముద్రును 4Kలో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హన్సిక ఈ సినిమాతోనే తెలుగు బన్నీ సినిమాల్లో రిలీజ్ కి సౌండింగ్ ఉన్న సినిమా దేశముద్రే అని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్. మరి దీని రెస్పాన్స్ ఒక్కొక్కటిగా వచ్చేస్తున్నాయి. ఇప్పటికే వీరసింహారెడ్డితో బాలయ్య, వీరయ్యగా చిరంజీవి థియేటర్స్ పై దండయాత్ర మొదలు పెట్టారు. టాక్ తో పని లేకుండా ఈ సినిమాలు రికార్డ్ ఓపెనింగ్స్ తీసుకొస్తున్నాయి. ఇక ఇప్పుడు పండగ మూడ్ కంటిన్యూ చేయడానికి వారసుడితో పాటు కళ్యాణం, కమనీయం వచ్చేస్తున్నాయి. మరి ఇవన్నీ థియేటర్స్ లో రాబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి? పండక్కి ఆల్రెడీ 3 సినిమాలు వచ్చేసాయి. టాక్ తో సంబంధం లేకుండా బాలయ్య, చిరంజీవి కుమ్మేస్తున్నారు. ఇప్పుడు విజయ్ టేక్ ఓవర్ చేయబోతున్నారు. ఇప్పటికే తమిళనాడులో విడుదలైన వారసు అక్కడ 2 రోజుల్లోనే 80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. జనవరి 14న ఇక్కడ విడుదలవుతోంది వారసుడు.
దిల్ రాజు నిర్మాత కావడంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగిపోయింది. పేరుకు తమిళ్ డబ్బింగ్ సినిమానే అయినా వారసుడు వెనుకున్నది టాలీవుడే. వంశీ పైడిపల్లి దర్శకుడు కావడం, దిల్ రాజు నిర్మాణం, శ్రీకాంత్, జయసుధ లాంటి నటీనటులతో వారసుల్లో తెలుగుదనమే కనిపిస్తోంది. పైగా వీలైనన్ని ఎక్కువ థియేటర్స్లోనే వారసుడిని దించుతున్నారు దిల్ రాజు. అన్నిటికీ మించి సినిమా కుటుంబ ప్రేక్షకులకి నచ్చుతుందని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్. వారసుడితో పాటుగా జనవరి 14న వచ్చేస్తున్న మరో సినిమా కళ్యాణం కమనీయం. చిన్న సినిమానే అయినా యువి క్రియేషన్ సంస్థ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా బానే అంచనాలున్నాయి. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ చిత్రం పెళ్లి నేపథ్యంలో తెరకెక్కింది. పైగా సంక్రాంతి సినిమాలో సేఫ్ జోన్లో ఉన్న సినిమా ఇది. ఇప్పటికే బిజినెస్ తో పాటు డిజిటల్ గా కూడా అమ్మేశారు నిర్మాతలు. మరి చూడాలి ఈ రెండు సినిమాలు భోగి రోజు ఏం మాయ చేయబోతున్నాయో. వరుస సినిమాలు చేస్తున్న శృతి హాసన్ మాత్రం మునుపటి స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోతున్నారా? హీరోయిన్ అంటే కేవలం పాటలకు పరిమితమైపోతే చాలా? 2.5 గంటల సినిమాలో కనీసం అరగంట కూడా అవసరం లేదా? ఒక్కసారి వచ్చిపో మెరుపు తీగ అనే పాత్రలకే శృతి పరిమితమవుతున్నారా? స్టార్ హీరోలు ఛాన్స్ ఇస్తున్నా ఆమె కెరీర్ కి ఉపయోగపడతాయా? ఓవైపు చిరంజీవి, మరోవైపు బాలయ్య సినిమాల్లో హీరోయిన్గా శృతి హాసన్ నటిస్తుందని తెలియగానే ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ సంక్రాంతి మొగుడు ఎవరైనా పెళ్ళాన్ని మాత్రం నేనే అనే మీమ్ కూడా బాగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు 2 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో శృతి హాసన్ క్యారెక్టర్ లెంత్ చూశాక ఆమె వీరాభిమానులు సైతం షాక్ అవుతున్నారు, నిరాశపడుతున్నారు. వాల్తేరు వీరయ్యలో అయినా కనీసం కథలో కొద్దో గొప్పో శృతి హాసన్ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయింది కానీ వీరసింహారెడ్డిలో మాత్రం ఈమె పాత్ర ఎందుకుందో కూడా తెలియదనే విమర్శలొస్తున్నాయి. కేవలం పాటలకే పరిమితమయ్యే పాత్రలో కనిపించారు శృతి. ఏదో చెప్పుకోవడానికి 2 సీన్స్, మధ్యలో 2 సాంగ్స్ మినహాయిస్తే వీరసింహారెడ్డి శృతి కెరీర్కు కించిత్ కూడా యూజ్ అవ్వదేమో. 2 ఏళ్ల కింద వకీల్ సాబ్లోనూ అతిథి పాత్రే చేశారు ఈ బ్యూటీ. పవన్ కళ్యాణ్ సినిమా అంటే గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుంది అనుకుంటే వకీల్ సాబ్లో 15 నిమిషాల పాత్ర చేశారు శృతి. తాజాగా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల్లోనూ శృతి పాత్ర నీడివి పాటలు తీసేస్తే అరగంట లోపే. కేవలం పాటల కోసమే దర్శకులు శృతిని తీసుకున్నారేమో అనే ఫీల్ వస్తుంది ఈ 2 సినిమాలు చూస్తే. రానున్న రోజుల్లోనూ శృతి క్యారెక్టర్స్ ఎంపిక ఇలాగే ఉంటే మాత్రం కష్టమే ఇక. ఓ సినిమా చేయటం కాదు, దాని గురించి 10 మంది మాట్లాడుకునేలా చేయాలి. తాజాగా నాని చేస్తుంది కూడా అదే. దసరా సినిమాతో బిజీగా ఉన్న న్యాచురల్ స్టార్ 3 నెలల ముందుగానే ప్రమోషన్ ని స్టార్ట్ చేశారు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. తాజాగా మరోసారి ఇదే చేశారు నాని. అసలు దసరా సినిమాపై నాని ఈ స్థాయిలో నమ్మకం పెంచుకోవడానికి గల కారణం ఏంటి? మిగిలిన హీరోలకున్నట్టు నాని సినిమాలపై అంచనాలు భారీగా ఉండవు. ఏదో పక్కింటి కుర్రాళ్లా వచ్చావా, సినిమా చేసుకున్నామా, ఆ సీజన్కు మెప్పించావా అన్నట్టుంటుంది. అలాంటిదిప్పుడు దసరా సినిమాపై మాత్రం అంచనాలు భారీగా పెంచే పనిలో ఉన్నారు ఈ హీరో. పవన్ కళ్యాణ్ కు తొలి ప్రేమ, మహేష్ బాబుకు పోకిరి, రామ్ చరణ్ కు రంగస్థలం మాదిరి తనకు దసరా అవుతుందని నమ్ముతున్నారీనా. కొత్త దర్శకుడు శ్రీకాంత్ వదిలే తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ప్రమోషన్స్ పై నాని చాలా ఫోకస్ చేస్తున్నారు. 3 నెలల ముందు నుండే విపరీతంగా ప్రమోట్ చేసుకుంటున్నారు. దసరాకు బడ్జెట్ కూడా అంతే భారీగా పెడుతున్నారు. నాని మార్కెట్ కంటే 2 ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారని తెలుస్తోంది. తాజాగా దసరా షూటింగ్ పూర్తయినట్టు అధికారికంగా ప్రకటించారు నాని. సింగరేణి నేపథ్యంలో దసరా తెరకెక్కుతోంది. తాజాగా కీర్తి సురేష్ తో కలిసి నాని పోస్ట్ చేసిన ఫోటోస్ దసరాపై మరింత ఆసక్తి పెంచేస్తున్నాయి. సినిమా గెటప్ లో ఒకలా నీట్ గా షేవ్ చేసుకుని పొడవాటి జుట్టుతో మరోలా 2 ఫోటోలు షేర్ చేశారు నాని. దసరా కోసం ప్రాణం పెట్టేస్తున్నారు నేచురల్ స్టార్. పాన్ ఇండియా సినిమాగా మార్చి 30న విడుదల కానుంది ఈ చిత్రం. మరి ఈ మధ్య సరైన హిట్ లేక రేస్ లో వెనుకబడిన నానికి ఈ చిత్రం ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. అందరివాడు టైటిల్ చిరంజీవికి ఇచ్చారు కానీ ఆ టైటిల్ కి తగ్గ హీరో మాత్రం విజయ్ సేతుపతి. దానికి కారణాలు కూడా లేకపోలేదు. తమిళం నుంచి జర్నీ మొదలుపెట్టి ఆల్ ఇండియా స్థాయిలో అదరగొడుతున్నారు మక్కల్ సెల్వన్. ఇన్నాళ్ళు సినిమాల్లోనే రఫ్వాడించిన ఈయన ఇప్పుడు డిజిటల్లోకి అడుగుపెట్టారు. హిందీలోనూ జెండా పాతాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. విజయ్ సేతుపతి ఈ పేరిప్పుడు కేవలం తమిళంలో మాత్రమే కాదు, పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చేసింది. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను నటిస్తోండడంతో సేతుపతి డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. 2 ఏళ్ల కింద వరకు తమిళంలోనే సత్తా చూపిన మక్కల్ సెల్వన్ ఇప్పుడు అందరివాడు అయిపోయారు. అన్ని ఇండస్ట్రీల్లోనూ రఫ్ఫాడించేస్తున్నారు. సైరా, ఉప్పెన లాంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. ఈయన డేట్స్ కోసం మన నిర్మాతలు సైతం లైన్లో ఉన్నారు. మరోవైపు తమిళంలో ఏడాదికి ఎన్ని సినిమాలు చేస్తున్నారో కూడా లెక్కలేదు. ఇప్పుడు బాలీవుడ్ పైన ఫోకస్ చేశారు విజయ్ సేతుపతి. తాజాగా రాజ్ డీకే దర్శకత్వంలో
ఫర్జీ అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నారు ఈయన. షాహిద్ కపూర్ ఇందులో మరో హీరో. ఇన్నాళ్లు సినిమాలతోనే బిజీగా ఉన్న విజయ్ సేతుపతి తాజాగా డిజిటల్ వరల్డ్లోకి అడుగుపెట్టేశారు. అక్కడా తన జెండా పాతేయాలని ఫిక్స్ అయిపోయారు. పైగా హిందీ నుంచి ఈయనకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే కత్రినాతో మేరీ క్రిస్మస్ సినిమా చేస్తున్నారు ఈయన. తాజాగా ఫర్జీ వెబ్ సిరీస్ చేశారు. మొత్తానికి తెలుగు, తమిళం, హిందీలో వరుసగా నటిస్తూ అసలైన పాన్ ఇండియా స్టార్ అయిపోయారు విజయ్ సేతుపతి. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ విషిత సైనింగ్ ఆఫ్.